హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి అలాగే టెక్నీషియన్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వారందరికీ కూడా ఒక లేటెస్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. కొందరు ఈ ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల, అంటే వారు చెప్పినట్టు అప్లోడ్ చేయకపోవడం వల్ల, అంటే బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అడిగారు, అలా లేకపోయినా బ్లర్గా ఉన్నా, ఒకవేళ స్పెట్స్ పెట్టుకున్నా, ఒకవేళ క్యాప్ పెట్టుకున్నా, మీ ఫేస్ కనుక క్లారిటీగా లేకపోయినా, ఇలాంటి వాటి అన్ని అప్లికేషన్స్ కూడా వారందరూ కూడా మరొకసారి లింక్ అయితే ఇస్తున్నారు. అక్కడ మీరు లాగిన్ అయ్యి మీరు మరలా మీ ఫోటోని అలాగే మీ సిగ్నేచర్, మీ సంతకాన్ని కూడా మరలా అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఆల్రెడీ దీని గురించి ముందు వీడియో చేయడం జరిగింది. ఇది ఏఎల్పీకి సంబంధించినది. ఓకేనా, ఈ ఏఎల్పీకి సంబంధించింది ఆల్రెడీ ఈ 27 నుంచి స్టార్ట్ అయ్యాయి రీ అప్లోడ్ కోసం. ఈ 31 లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే ఈ ఏఎల్పీకి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా మీ మెయిల్, మీరు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దీనికి అప్లై చేసే ముందు మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు, అది మీదే ఇచ్చి ఉంటే మీకు వస్తుంది మెయిల్. ఒకవేళ చూసుకోండి, చెక్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కూడా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా రిజెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా, అంటే మళ్ళీ అప్లోడ్ చేయమని ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది. ఏమైనా వచ్చిందంటే, డియర్ అప్లికెంట్, యువర్ ఫోటో ఆర్ సిగ్నేచర్ ఇన్, ఇప్పుడు ఇది టెక్నీషియన్ సంబంధించింది. ఏఎల్పీకి అయితే ఏఎల్పీ అప్లికేషన్ అని చెప్పి ఆ నోటిఫికేషన్ నెంబర్తో పాటుగా ఈజ్ నాట్ యాజ్ పర్ స్టాండర్డ్, ప్లీజ్ అప్లోడ్ ఏ ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ డేట్స్ కూడా మీకు మెసేజ్ కూడా వస్తాయి అన్నమాట. టెక్నీషియన్స్కి అయితే మనకి జూన్ 3 నుంచి జూన్ 7 వరకు అవకాశం ఇస్తున్నారనమాట. 3/6/2024 నుంచి 7/6/2024. ఓకే, ఏఎల్పీకి అయితే ఆల్రెడీ ఈ అప్లికేషన్ ఓపెన్ అయింది వెబ్సైటు. సో ఈ rrbapply.gov.in అనే వెబ్సైట్, మీకు వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా సక్సెస్ అని చెప్పి వచ్చినట్లయితే మీరు అప్లికేషన్ ఓకే వాళ్ళు తీసుకున్నట్టే, ప్రాబ్లం లేదు. ఒకవేళ అక్కడ కనుక మరి సక్సెస్ కాకపోతే మాత్రం రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అలాగే సిగ్నేచర్. అలాగే మీ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్ కూడా కన్ఫామ్గా డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తారు వాళ్ళు, ఒకసారి చూసుకోండి. మీ మొబైల్ ఒకవేళ అక్కడ ఇచ్చిన నెంబర్ కనుక రీఛార్జ్ లేకపోయినా, స్విచ్ ఆఫ్లో ఉన్న, ఇవన్నీ కూడా మెసేజ్ రావు మీకు. సో అలాంటప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. మీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి రోజులు రావు, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. చూసుకోండి, నోటిఫికేషన్ అప్లై చేసామంటే ఎగ్జామ్ రాసే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్డేట్స్ అన్నీ కూడా మీరు కన్ఫామ్గా తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, కొత్తగా ఏమొచ్చాయి, ఎవరైనా రిజెక్ట్ అవుతున్నాయా, సో అలాంటి మిస్టేక్స్ నేను ఏమైనా చేసి ఉన్నానా, ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కామన్ మిస్టేక్స్ చిన్న చిన్నవి అనేవి, ఈ ఫోటో నార్మలే కదా అని. ఇంకొకటి ఏంటంటే, కొందరు ఈ నెట్ సెంటర్లో అప్లై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా పడితే అలా పెట్టేస్తారు, వాళ్ళకి ఏం పోయిందని. సో రిజెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళు మీకు చెప్పరు కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉంటూ ఉండాలి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా, అలాగే ఈ అప్లై చేశారు కదా, సో వెబ్సైట్ని రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు తప్పకుండా ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి. ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైనా మీరు ఏ బోర్డుకి అప్లై చేసినా ఆ బోర్డు చూస్తూ ఉండండి. సింపుల్గా ప్రతిరోజు ఏమైపోయింది 1 minute ఇలా ఒకసారి ఏదైనా కొత్తగా నోటీస్ వచ్చిందా, ఏదైనా అప్డేట్ వచ్చిందా, ఏదైనా చేంజెస్ వచ్చాయా, లేదంటే డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, ఎగ్జామ్ డేట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మంచిదే కదా. ఈ ఫేస్బుక్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ బోర్డు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, యూట్యూబ్ వీడియోస్ అవి ఫన్ అని. సో అలాగే ఇది ఉదయాన్నే లేచిన తర్వాత నైట్ పడుకునే ముందు తప్పకుండా చూస్తూ ఉండండి. రెగ్యులర్గా చూసుకున్న వాళ్ళు కూడా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఈ టైమ్స్ మనం తప్పకుండా చూస్తూ ఉండండి, ఎందుకంటే అప్డేట్స్ మిస్ అవ్వరు కదా. పడుకునే ముందు చూస్తారు, లేవు, మళ్ళీ మార్నింగ్ లేచినట్టు చూస్తారు, కొత్తగా లేవు, ఓకే హ్యాపీ. ఓకేనా, ఈ విధంగా. అలాగే మనకి ఎలాగో టైం ఇస్తారు కాబట్టి ఒక రోజు అయితే పోదు. సో ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఇలా సక్సెస్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేదు. ఈ టెక్నీషియన్ కానీ, అసిస్టెంట్ లోగో పైలట్ కానీ, ఇక ఇది మనకి మన టెలిగ్రామ్లో ఫాలో అవుతున్న ఒక ఫాలోవర్ పంపించడం ఒక సబ్స్క్రైబర్ అనమాట. సో దానికి ఏఎల్బీది అలాగే టెక్నీషియన్స్ కూడా మనకి సక్సెస్ అని చెప్పి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇలాంటి మెసేజ్ కనుక మీకు వచ్చినట్లయితే తప్పకుండా మళ్ళీ మీరు ఓకే ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది దాని తర్వాత. ఓకేనా, ఫెయిల్యూర్ టు డూ సో విల్ రిజల్ట్ ఇన్ ఆటోమేటిక్ రిజెక్షన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. దీని గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది క్లియర్గా. ఈ ఏఎల్పీకి నోటీస్ వచ్చిన వెంటనే 17 ఎప్పుడో వచ్చింది, May 17. సో నేను May 19, 20 చేశాను నేను ఖాళీ టైంలో చూసుకొని. సో ఇది కూడా మరి 27 నుంచి 31 వరకు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మీరు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లాగిన్ అయ్యి సక్సెస్ ఉంటే హ్యాపీగా వదిలేయండి, లేదు అంటే మాత్రం తప్పకుండా అప్లోడ్ చేయండి. ఈ 31 లోపు కనుక మీరు అప్లోడ్ చేయకపోతే, మిస్ అయిపోతే మరలా మీకు అవకాశం రాదు. ఏఎల్బీ ఎగ్జామ్ మీరు ఇప్పుడు రాయలేరు. ఓకేనా, టెక్నీషియన్స్ కూడా చూసుకోండి.
కొందరికి ఏంటంటే ఏఎల్పిది నాకు ఎటువంటి ఎర్రర్ రాలేదు, కానీ టెక్నీషియన్స్కి ఎలా వచ్చింది, మరి రెండింటికి ఒకటే ఫోటో పెట్టింది సార్ అని. సో అలా కూడా అవ్వచ్చు, అది ఒక్కొక్కసారి సిస్టమ్ ఎర్రర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఏదైతే ఫెయిల్ అయిన వచ్చిందో దానికి అప్లోడ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఏదైతే సక్సెస్ ఉందో మీరు దానికి మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడే మీకు పంపించలేదు కదా. సో దాన్ని జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ అయితే చేయండి. అలాగే జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా చదువుతూ ఉండండి, ఎందుకంటే మర్చిపోతుంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ అనేది 6 నెలల పాటు చదవండి, ఒక్కసారిగా రాత్రి చదివేద్దామంటే కుదరదు. సో అప్డేట్ అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి మీరు ఏదో ఒక బుక్ ఫాలో అవుతూ ఉండండి. సైన్ ఇండియా తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్, ఇలా బోల్డ్ ఉన్నాయి. సో ఏదో ఒకటి కరెంట్ అఫైర్స్ బుక్ తీసుకొని చదువుతూ ఉండండి. మంత్లీ కానీ 6 మంత్స్ కానీ తీసుకోండి, పర్వాలేదు, లేదా వీక్లీ, అది మీ ఇష్టం, మీరు చదివే ఓపిక. సైన్స్కి, జనరల్ సైన్స్కి మాత్రం ఎస్విఆర్ జనరల్ సైన్సెస్ కానీ, లేదా హైటెక్ విజయరాశి కానీ ఇలాంటి బుక్స్ ఉన్నాయి స్టాండర్డ్గా. సో అందులోంచి మీరు చదువుకుంటే సరిపోతాయి. ఈ రెండింటికి, ఏఎల్పి టెక్నీషియన్స్ కన్నా ఏఎల్పికైనా సరే ఈ బుక్స్ అయితే సరిపోతాయి. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మీరు ఏ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. బేసిక్ మోడల్ ఏవైతే ఉన్నాయో అన్నీ చక్కగా నేర్చుకోండి. ఫార్ములా వైజ్ నేర్చుకుంటారా, షార్ట్ కట్స్ నేర్చుకుంటారా, మీ ఇష్టం. అలాగే రీజనింగ్ నుంచి కొన్ని రిపీటివ్గా వస్తూ ఉంటాయి. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ. రీజనింగ్ అనేది చాలా ఈజీ. లాజికల్గా ఆలోచించి అప్పటికప్పుడు మనం బాగా ఆలోచించి జాగ్రత్తగా పెట్టాలి. చిన్న మిస్టేక్స్, ఆన్సర్స్ వేరే వస్తూ ఉంటాయి. సో అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఫాస్ట్గా చేయగలుగుతాం, క్విక్గా చేయగలుగుతాం. అర్థమెటిక్ అనేది ఎలాగూ లాజిక్ లేదా ఫార్ములా బేస్డ్ కాబట్టి అది మనం మిస్టేక్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే రీజనింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు, నెంబర్లు మీరు మైండ్లో ఉండిపోవాలి. ఏది అడిగినా కూడా G అంటే 7, H అంటే 8, K అంటే 11, ఇలా ఫాస్ట్గా నేర్చుకోగలిగితే మీరు టైం సేవింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, వాళ్ళన్నీ కూడా ట్రిక్సే, అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈజీ అన్నమాట, ఏముండదు. ఓకేనా, O అంటే 15 అని, V అంటే 22 అని, ఇలా ఇవన్నీ కూడా వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. అలాగే షార్ట్స్లో చెప్తున్నాను చాలా వీడియోస్ అనేది. ఓకే, అలాగే కొన్ని వీడియోస్లో మరి వెటకారంగా ఈ ట్రయాంగిల్స్ అవి నేను కొన్ని ఫార్ములా లాగా లేదా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చెప్తూ ఉంటే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అంటే అలాంటి కామెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియకుండా చేస్తున్నారు. ఆ ట్రయాంగిల్స్లో లెక్క పెట్టుకోవడం బెటర్ అండి మీరు చెప్పేదానికంటే అని అడుగుతున్నారు. లెక్క పెడితే చాలా మిస్టేక్స్ వస్తాయి, అందులో కనబడిన మాత్రమే చేస్తారు, ఇంకా రెండేళ్ళు కలిసి ఉన్నవి చేయరు. అవి తెలియకుండానే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటివి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైనా నేర్చుకున్నామంటే లేదా దేనైనా కామెంట్ చేస్తున్నాము అంటే మనకు ముందు దాని మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా, సో అంత తెలియకుండా ఈ వీడియోస్ అయితే చేసి నేను అప్లోడ్ చేయను కదా, అంత రాంగ్గా చేసి కావాలని అంత అవసరం లేదు కదా నాకు. సో అందరూ కూడా ఓకే అవన్నీ ఎందుకు లేండి, కానీ జస్ట్ మెసేజ్లు వస్తున్నాయి. సో వాళ్ళకి కనీసం బేసిక్స్ కూడా తెలియకుండా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అందులో లెక్క పెడితేనే 17 ట్రయాంగిల్స్ వస్తున్నాయి సార్, మీరేంటి 38 పెట్టారు, మీరు చేసింది రాంగ్ ఏది అని చెప్తున్నారు. సో ఓకే, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవి ఎందుకు వచ్చాయి ఏంటో, ఎక్కడ మిస్టేక్ చేసిన వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తాను. సో ప్రాబ్లం లేదు. అయితే మీరందరూ కూడా మరి ఈ ఏవైతే మిస్టేక్స్ చేసి ఉన్నారో, ఎవరైతే ఫోటో అలాగే సిగ్నేచర్ మళ్ళీ అప్లోడ్ చేయమంటుందో వారందరూ కూడా అయితే మరి అప్లోడ్ చేసేయండి. ఈ 31 లాస్ట్ డేట్. ఓకేనా, ఈరోజు డేట్ ఆల్రెడీ 29 వచ్చింది, ఇంకా 30 రేపు ఎల్లుండి వరకే 2 రోజుల టైం ఉంది ఈరోజు కాకుండా. సో అందరూ కూడా అప్లోడ్ చేసుకోండి. ఎవరైతే మెసేజ్ లేదా మెయిల్ వచ్చి ఉంటాయో మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చదువుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది, అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఏదో బుక్స్ అయితే ప్రిపేర్ అయిపోయి ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్స్ ఏవో చేస్తూ ఉంటే ఏంటంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, ఏ మోడల్ వచ్చినా చేయగలము అని చెప్పేసి పెద్ద కష్టమేం కాదు. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కటి నేర్చుకున్నా సరే మనకి చాలా ఈజీగా అర్థమెటిక్ రీజనింగ్ అయిపోతాయి. ఈ జనరల్ సైన్స్ అలాగే జనరల్ స్టడీస్, స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మాత్రం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా, ఈ అర్థమెటిక్ రీజనింగ్ నుంచే ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం. సో దాన్ని మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా చేయాలి, మిస్టేక్ చేయకూడదు. అలాగే ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించాలి, టైం సేవింగ్ ఉంటుంది. ఏదైతే కొంచెం కష్టం అనిపిస్తుందో, మేము చేయలేము, ఆన్సర్ వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది అనుకునేవన్నీ కూడా మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకేనా, రివ్యూ పెట్టుకుంటే మళ్ళీ లాస్ట్లో మీకు టైం మిగిలితే మళ్ళీ బ్యాక్కి ఆ క్వశ్చన్కి వచ్చి మీరు చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక వైట్ పేపర్, ఒక పెన్ కూడా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు రఫ్ కింద అనమాట రఫ్లా చేసుకున్నాం. సో ఒకవేళ మీరు అక్కడ మళ్ళీ వెతుకోలేము అనుకుంటే ఇక్కడ రాసుకుంటారు ఈ బిట్స్. ఓకే, ఇది మళ్ళీ చూడాలి అని 48, ఓకే మళ్ళీ చూద్దాం, అలా అక్కడ టిక్ పెట్టుకున్నా మీ ఇష్టం. అక్కడ కలర్స్ కూడా మీకు డిఫరెన్స్ కనిపిస్తాయి అనమాట. మాక్ టెస్ట్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుంటే CBTలు మీకు తెలుస్తుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనా, అలా పెట్టుకొని ఈ రఫ్ పేపర్ ఒకటి ఇస్తారు, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఎవరో కామెంట్లు అడిగారు మాకు అక్కడ పేపర్ ఇస్తారని. రఫ్ పేపర్, ఒక వైట్ పేపర్ ఇస్తారు. మళ్ళీ మీరు
చేసిన తర్వాత మళ్ళీ ఒక పేపర్ వాళ్ళకే ఇచ్చేయాలి, మీ ఇంటికి పట్టుకెళ్ళడానికి అయితే అవ్వదు. ఓకేనా, ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక కామెంట్స్లో అడుగుతూ ఉండొచ్చు, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతూ ఉండొచ్చు. వీలైనప్పుడు నేను కానీ లేదా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నారు, సిఆర్సి రావు గారు కానీ లేదా జిఏ నాయుడు గారు కానీ, ఇంకా వీళ్ళందరితో కూడా మీకు వీలైతే మళ్ళీ ఇంకొకసారి చెప్పిస్తాను ఈ ఎగ్జామ్స్ గురించి కానీ, బుక్స్ గురించి కానీ. అలాగే టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, టెక్నీషియన్కి సంబంధించిన మెటీరియల్ గురించి కానీ లేదా ఎలా ఉంటుంది ఏంటంటే డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియో రాబోయే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కూడా ఆల్ ద బెస్ట్. మరి ఇప్పుడు నేను చెప్పినది అయితే మెయిన్ పాయింట్ అర్థమై ఉంటుంది. ఎవరికైతే అప్లోడ్ చేయమని అడుగుతుందో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.